హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ చూసుకుంటే Realme X7 5G స్మార్ట్ ఫోన్ అయితే నాతో ఉంది. సో నేను ఒక 10 రోజుల నుంచి అయితే దీన్ని నా ప్రైమరీ ఫోన్గా అయితే యూస్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన ఎలాంటి అన్బాక్సింగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు, ఎందుకంటే మీరు అప్పటికే అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చూసేసి ఉంటారు. సో నేనైతే అందుకే పోస్ట్ చేయలేదు. బట్ దీన్ని మాత్రం నేను కంప్లీట్గా టెస్ట్ చేయడం జరిగింది ఒక 10 రోజుల నుంచి. అండ్ ఈ ఫోన్లో నేను ఒక 5 మేజర్ ఫ్లాస్ అయితే అబ్జర్వ్ చేశాను. సో అంటే ఒక 5 బిగ్గెస్ట్ ఇష్యూస్ అయితే ఈ ఫోన్లో నేను చూడడం జరిగింది. సో ఈ వీడియోలో నేను ఆ 5 బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కనుక ఒకవేళ ఈ ఫోన్ కొనాలి అన్న ఆలోచనలు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మేబీ చాలా మందికి డీల్ బ్రేకర్స్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో దట్ నాకు కాస్త మోటివేషన్గా అయితే ఉంటుంది. అండ్ ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే. సో గైస్, ఫస్ట్ మీకు దీనిలో ఉన్న ఒక మేజర్ ఇష్యూ గురించి అయితే చెప్తాను నేను. సో చాలా వియర్డెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు అది. సో ఈ ఫోన్లో మనకి కాల్ రికార్డింగ్ ఫెసిలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు ఎప్పుడైతే కాల్ రికార్డింగ్ ఆన్ చేస్తారో, ఆన్ చేసినప్పుడు అవతల వాళ్ళకు కూడా మీరు కాల్ రికార్డింగ్ ఆన్ చేసినట్లయితే తెలుస్తుంది. అంటే మనకి కాల్ రికార్డింగ్ ఆన్ చేయగానే కాల్ రికార్డింగ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అని ఒక మెసేజ్ అయితే మనకు వినిపిస్తుంది అనమాట. సో సేమ్ మెసేజ్ అవతల వాళ్ళకు కూడా అయితే వినిపిస్తుంది. అలాంటప్పుడు మనకి కాల్ రికార్డింగ్ ఫెసిలిటీ ఉండి ఏం ఉపయోగం అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో సేమ్ ప్రాబ్లం నేను రియల్మీ నార్జో ఫోన్లో కూడా అయితే చూడడం జరిగింది ఇంతకుముందు. బట్ వాళ్ళు ఇంతవరకు అయితే ఫిక్స్ చేయలేదు. ఇది చాలా చాలా బిగ్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. చాలా మందికి, ముఖ్యంగా కాల్ రికార్డింగ్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద ఇష్యూ అయితే అవుతుంది. సో వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్లో అయితే దీన్ని ఫిక్స్ చేయొచ్చు. బట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు అనేది మనకైతే క్లారిటీ లేదు. అండ్ ఇంక ఈ ఫోన్లో మనకి ఎలాంటి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ అయితే లేదు. కేవలం 2 నానో సిమ్ కార్డ్స్ మాత్రమే మీరు ఈ ఫోన్లో అయితే యూస్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ ఇంకొక వియర్డెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫోన్ మనకి 2 మోడల్స్లో అయితే తీసుకొచ్చారు. 6GB ర్యామ్ 128GB అండ్ 8GB ర్యామ్ 128GB. సో మనకి ర్యామ్ మాత్రం అప్గ్రేడ్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు, కానీ ఆ స్టోరేజ్ మాత్రం సేమ్ 128GB ఫిక్స్ అయితే చేశారనమాట. 128GB స్టోరేజ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ కొంతమంది హెవీ యూజర్స్ ఉంటారు, ఎక్కువ డేటాని ఫోన్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం 128GB మేబీ సరిపోకపోవచ్చు. మోర్ ఓవర్ మనకి ఫోన్లో ఎక్కువ స్టోరేజ్ ఫిల్ అవుతూ ఉంటే మనకి ఫోన్ కూడా స్లో అవుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి మెమరీ కార్డ్ ఫెసిలిటీ ఇచ్చుంటే ఎవరైతే అవసరం అవుతుందో అలాంటి వాళ్ళు మెమరీ కార్డ్ పెట్టుకొని ఎక్స్పాండ్ అయితే చేసుకునే వాళ్ళు. బట్ స్టిల్ మనకు ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అదొక కొంతమందికి మేబీ ఇష్యూ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా అయితే ఉండదు. వీళ్ళు బాక్స్లో 3.5 హెడ్ ఫోన్ కనెక్టర్ అయితే ఇస్తున్నారు. సో మీరు దాన్ని యూస్ చేసుకొని మీ వైర్డ్ హెడ్ ఫోన్స్ అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ స్టిల్ గైస్, ప్రతిసారి మనం దాన్ని క్యారీ చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ దో మనకి మంచి మంచి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తక్కువ రేటుకి వస్తున్నప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా చాలా మంది వైడ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. మోర్ ఓవర్ మనకి ఏదైతే గేమింగ్ ఉందో, గేమింగ్ కోసం వైడ్ ఇయర్ ఫోన్స్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ మనకి బ్లూటూత్లో అయితే ఎప్పటికీ దొరకదు. సో ఆబ్వియస్లీ వీళ్ళు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. లేదా అట్లీస్ట్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చుండాల్సింది. సో 20,000 బడ్జెట్ దగ్గర రెండిట్లో ఏదో ఒకటన్నా ఇచ్చుంటే బాగుండేదని నాకైతే అనిపించింది అనమాట. సో అండ్ ఇక నెక్స్ట్ ఈ ఫోన్లో నాకు నచ్చని విషయం అంటే ఆబ్వియస్లీ దీని బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ మనకి చూడ్డానికి అయితే చాలా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అండ్ మనకి చేతిలో పట్టుకున్నప్పుడు కూడా అసలు వెయిట్ అయితే ఉండదు. కేవలం మనకి 173 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ థిక్నెస్ కూడా మనకి చాలా చాలా థిన్ అయితే ఉంటుంది అనమాట. కేవలం 8.1 mm థిక్నెస్తో అయితే వస్తుంది. సో ఆబ్వియస్లీ మనకి సూపర్ స్లిమ్ అయితే ఉంటుంది. ఈ బడ్జెట్లో మనకి వన్ ఆఫ్ ది స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళు ఇంత తక్కువ వెయిట్ తీసుకురావడం కోసం కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్ అయితే యూస్ చేశారు. సో ప్లాస్టిక్ బిల్డ్ ఉండడం వల్ల మనకి చేతిలో పట్టుకున్నప్పుడు ఫీల్ మాత్రం రావట్లేదు. ఒక ప్రీమియం ఫోన్ యూస్ చేస్తే ఏదైతే ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ మాత్రం ఉండదు. మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి ఈజీగా స్క్రాచెస్ అయితే పడిపోతుంది అనమాట. సో లైట్గా ఇట్లా అన్నా కానీ మనకి స్క్రాచెస్ అయితే పడిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఊరికే ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. సో నేనైతే ప్రతి 2-3 గంటలకైతే ఫోన్ని కంప్లీట్గా క్లీన్ చేయాల్సి వస్తుంది. అంత ఈజీగా ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే కెమెరా మాడ్యూల్ ఉందో, సో కెమెరా మాడ్యూల్కి ఏదైతే ఆ కెమెరా బంప్ ఉందో అది కూడా కొంచెం ఎక్కువ ఉంది. సో మీరు ఈవెన్ కేస్ వేసినా కానీ ఆ కెమెరా మాడ్యూల్ మాత్రం కవర్ అవ్వట్లేదు. సో దానికైతే మీకు స్క్రాచెస్ పడే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అంటే లైక్ మనం టేబుల్స్ మీద కానీ ఎక్కడన్నా ప్లేస్ చేసినప్పుడు మాత్రం ఈ కెమెరా మాడ్యూల్కి అయితే స్క్రాచెస్ అయితే పడిపోతున్నాయి అనమాట. సో అది కూడా మీరు ఒకటైతే అబ్జర్వ్ చేయాల్సి
ఉంటుంది ఈ ఫోన్లో, కొంచెం జాగ్రత్తగా అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాకు ఈ ఫోన్లో నచ్చని విషయం అంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. సో జనరల్గా మనకి ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అందులో మెయిన్ సెన్సార్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ G/W2 సెన్సార్ అయితే యూస్ చేశారు. సో ఈ మెయిన్ సెన్సార్తో తీసిన పిక్స్ మాత్రం మనకి డే లైట్ కండిషన్లో చాలా బాగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. కలర్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ, ఎక్స్పోజర్ లెవెల్స్ కానీ, సో మనకి ఎవ్రీథింగ్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఈవెన్ మనకి జూమ్ చేసినా కానీ ఎక్కడ డీటెయిల్స్ అయితే లాస్ అవ్వట్లేదు. సో చాలా మంచి పిక్చర్స్ అయితే తీస్తుందని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు పిక్చర్స్ దీంతో తీసినవి. సో ఏదైతే మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో తీసిన పిక్స్ అనమాట ఇవన్నీ. సో చాలా మంచి క్లారిటీ ఉంది. ఈవెన్ కలర్స్ కూడా మనకి చాలా న్యాచురల్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. బట్ ఏదైతే రిమైనింగ్ 2 సెన్సార్స్ ఉన్నాయో అవి మాత్రం యూజ్లెస్ అని చెప్పుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఇచ్చారు. సో ఇవి రెండింటితో తీసిన షాట్స్ మాత్రం మీకు చాలా వరకు నాయిస్ అయితే ఉంటుంది. అండ్ ఆర్టిఫిషియల్గా అయితే కనిపిస్తున్నాయి కలర్స్ కూడా మనకి. సో అంత అసలు యూజబుల్ అయితే కాదని చెప్తాను నేను. సో నాకైతే అసలు నచ్చలేదు. ఆ 2 కెమెరాస్ వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక చిన్న ఫ్లా ఏంటంటే మనకి లో లైట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా అయితే లేదు. ఈవెన్ బ్యాక్ కెమెరాతో తీసినవి కూడా మనకి లో లైట్లో అయితే కొంచెం ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే వస్తున్నాయి. సో మనకి ఆ లో లైట్లో తీసిన పిక్చర్స్లో ఇంకా నాయిస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా లాస్ అయిపోతుంది. సో ఆ డే లైట్ కండిషన్లో మాత్రం కెమెరా చాలా బాగుందని చెప్పుకోవచ్చు, బ్యాక్ కెమెరా ముఖ్యంగా. అండ్ ఈవెన్ వీడియో కూడా మనకి అద్భుతంగా అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫోన్లో నాకు నచ్చిన మేజర్ థింగ్ అంటే వీడియో డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. వీడియోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ మనకి చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే పిక్చర్స్ మనకి ఫ్రంట్ కెమెరా మనకి ఫర్ ది మోస్ట్ పార్ట్ పిక్చర్స్ చూడడానికి అయితే బాగున్నాయి. బట్ మీరు కొంచెం జూమ్ చేసినట్లయితే బాగా ఓవర్ షార్పనింగ్ అయితే చేస్తుంది పిక్చర్స్ని. ఐ డోంట్ నో ఇది నా ఫోన్ ప్రాబ్లమా లేకపోతే అందరు ఫోన్స్లో ఉన్నాయని నాకైతే తెలియదు. బట్ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఫ్రంట్ కెమెరాతో తీసిన పిక్చర్స్ అయితే ఓవర్ షార్పనింగ్ అయితే అవుతున్నాయి. సో నేను చాలా సెట్టింగ్స్ అయితే చేశాను, మోడ్స్ చేంజ్ చేశాను, వేరియస్ కండిషన్స్లో తీశాను. బట్ ఎక్కడ తీసినా కానీ నాకు ఆ ప్రాబ్లం అయితే పోవట్లేదు అనమాట. ఓవర్ షార్పనింగ్ అయితే అవుతుంది నా ఫేస్ మొత్తం కూడా. సో అదొక చిన్న ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. అండ్ మోర్ ఓవర్ మనకి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ కూడా అంత గొప్పగా అయితే రావట్లేదు. ఎడ్జ్ డిటెక్షన్ అయితే ప్రాపర్గా ఉండట్లేదు. నా హెయిర్ అదంతా వెళ్ళిపోతుంది అనమాట. ఎడ్జ్ డిటెక్షన్ అయితే ప్రాపర్గా ఉండట్లేదు ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్. అండ్ ఇక మనకి నైట్ మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. నైట్ మోడ్ బ్యాక్ కెమెరా మనకి కొంతవరకు బాగానే పనిచేస్తుంది. కలర్స్ని కొంచెం బూస్ట్ చేసి, కాంట్రాస్ట్ లెవెల్స్ని కొంచెం బూస్ట్ చేసి చూపిస్తుంది. ఓవరాల్గా పిక్చర్ చూడడానికి బాగుంది నైట్ మోడ్తో తీసింది బ్యాక్ కెమెరా. అదే నైట్ మోడ్ ఫ్రంట్ కెమెరా మాత్రం అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. సో నైట్ మోడ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి తీసింది మనకి అసలు ఏదో ఆయిల్ పెయింటింగ్ వచ్చినట్టు వస్తుందన్నమాట. చాలా వర్స్ట్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి నైట్ మోడ్ మనకి ఫ్రంట్ కెమెరా యూస్ చేసి తీస్తే. అది మాత్రం అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. సో కెమెరాస్ ఫర్ ది మోస్ట్ పార్ట్ బాగానే ఉన్నాయి. బట్ మనకి చాలా వరకు ఫ్లాస్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఇవన్నీ కూడా చిన్న అప్డేట్ ఇచ్చి అయితే ఫిక్స్ చేయొచ్చు. మరి చూద్దాం వీళ్ళు ఎప్పుడు ఫిక్స్ చేస్తారు అనేది. అండ్ ఇక నెక్స్ట్ నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది అంటే ఆ బ్యాటరీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్లో మనకి 4300 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కాంపిటీషన్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువ బ్యాటరీ లైఫ్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ గైస్ ఫర్ ది మోస్ట్ పార్ట్ మాక్సిమం పెద్ద హెవీ యూజర్స్ కూడా అయితే ఇది ఈజీగా 1 ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. బట్ ఒకవేళ మీరు ఇంకా హెవీ యూస్ చేసే వాళ్ళు, ఫోన్ ఎక్కువ గేమ్స్ ఆడతారు, ఎక్కువ వీడియో షూట్ చేస్తారు, ఇలాంటి వాళ్ళు అని అనుకుంటే మాత్రం ఈవినింగ్ అయితే మీరు ఛార్జ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అరౌండ్ మనకి 5 to 6 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. బట్ స్టిల్ మనకి కాంపిటీషన్తో కంపేర్ చేసుకొని చూస్తే మాత్రం కొంచెం తక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ వీళ్ళు మనకి 50 watt సూపర్ డాట్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మనకి బాక్స్లో 65 watt ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ ఫోన్ మనకి 50 watt అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకి అరౌండ్ 25 minutesలో అనేది 50% ఛార్జింగ్ అయితే చేసేస్తుంది. అండ్ 55 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే చేసేస్తుంది. సో మనకి బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ ఉన్నా కానీ ఛార్జింగ్ స్పీడ్ బాగుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే కాదు. బట్ స్టిల్ ఎక్కువ మంది ఏంటంటే ప్రతిసారి ఛార్జింగ్ పెట్టుకోలేం కదా, బ్యాటరీ బ్యాకప్ బాగుంటే బాగుండు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకోసం అయితే నేను దీన్ని మెన్షన్ చేస్తున్నాను. సో అది గైస్ నాకు ఈ ఫోన్లో అనిపించిన ఆ మేజర్ ఇష్యూస్ అయితే. ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే స్టిల్ ఇప్పటికీ కూడా 20,000 దగ్గర ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ముఖ్యంగా ఎవరికైతే ఒక మంచి డిస్ప్లే ఉండాలి, సూపర్ స్లిమ్ ఫోన్ వాడాలి, 5G సపోర్ట్ ఉండాలి, అండ్ మనకి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉండాలి, అండ్ డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, డీసెంట్ కెమెరాస్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. బట్ లేదంటే మీకు అక్కడ MI 10i కూడా చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ముఖ్యంగా అది మనకి బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ మనకి బ్యాక్ కెమెరాస్ అయితే సూపర్ ఉంటాయని చెప్పుకోవచ్చు. అసలు ఈ ఫోన్ కాంపిటీషన్ కూడా రాదు దానికి బ్యాక్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే. సో అవి రెండు మీ హై
హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకుంటే మాత్రం మీరు MI10i అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెండు ఫోన్స్కి సంబంధించి కంపారిజన్ వీడియో కూడా అయితే నేను ఆల్రెడీ చేశాను, డెడికేటెడ్ వీడియో. మీరు ఇంకా వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అది గైస్ మనకి Realme X7 5G స్మార్ట్ ఫోన్లో ఉన్న కొన్ని ఇష్యూస్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో ఎవరైతే Realme X7 ఫోన్ కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.